ప్రతి మతానికి ప్రాచీన గ్రంథాలు ఉంటాయి. ఆ మతాన్ని అవే డైరెక్ట్ చేస్తుంటాయి. ఆ గ్రంథాల్లో చెప్పినట్టు ఇప్పుడు చేస్తామంటే నడవదు. ఒక్క బోర్ల పడతారు. ఇగో నైజీరియాలో ఒక పాస్టర్ అదే పని చేయబోయిండు. బైబిల్లో మోసెస్ అనే ఒక వ్యక్తి ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చిండు అనే ప్రస్తావన ఉంటుందట. దాన్ని ఆధారంగా చేసుకొని ఇగో నాకు కూడా పైన దేవుడు ఆజ్ఞించిండు, నేను ఎర్ర సముద్రాన్ని రెండుగా చీలుస్తా, నా వెనక రండి మీరంతా అని చెప్పి కొద్దిమందిని ఎంటేసుకొని ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి కొద్ది దూరం ముందుకెళ్ళిపోయిండు. కానీ క్షణాల్లోనే అతను ఒక 10-15 అడుగులు వేసిండో లేదో అలలు అతన్ని లోపలికి లాక్కెళ్ళిపోయినాయి. వెనకున్న అతని భక్తులంతా అక్కడి నుంచి పరారైపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికే అవే అలలు మళ్ళీ అతన్ని ఒడ్డుకి నెట్టేసి వెళ్ళిపోయినాయి. దాంతో ఆ పారిపోయిన భక్తులు మళ్ళీ వచ్చి సపర్యలు చేసి ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళకి చేసిన ఈ మాయలు మంత్రాలు చాలని చెప్పి ఆ పాస్టర్ కూడా ఇంటి దారి పెట్టిండు. మత గ్రంథాల్లో ఉన్నది కేవలం విశ్వాసం మాత్రమే, దానికి ఎట్లాంటి ఎవిడెన్సులు లేవు. అప్పట్లో ఇలాంటి మత గ్రంథాలు రచించిన వాళ్ళు చెప్పిన దేవుడి మహత్యాన్ని బాగా పెద్దగా చేసి చూపడం కోసం అనేక ఉపమానాలు అతిశయోక్తులు జోడించి ఇట్లాంటివి రాసేటోళ్ళు. అది ఏ ఒక్క మతంలో కాదు, అన్ని మత గ్రంథాల్లో అట్లాంటి పరిస్థితులే ఉంటాయి. వాటిని నమ్మి అట్లాంటి ముచ్చట్లే మేము కూడా చేస్తామని చెప్పి ముందుకెళ్తే పరిస్థితులు ఇట్లనే ఉంటాయి.